శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1st మే 2026 నుండి 10th మే 2026 వరకు, అంటే ఈ 10 రోజులు, మే 10 రోజులు 12 రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి మీ రాశిలోని కేతు ఉండడము, రాహు సప్తమాలో ఉండడం వలన కాలసర్ప దోషం ఏర్పడింది. అవునా? అన్ని రాశి వారికి ఉన్నాయి. మీ రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్య భర్త విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడికి చెప్పుకుందామండి. ముఖ్యంగా కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. బంధువుల విషయంలో మనస్పర్ధలు, గొడవలు, సమయానికి చేతికి డబ్బులు అందలేకపోవడాలు ఇవన్నీ సామాన్యమే, అందరికీ జరిగేది. భయపడకండి. ఇంకా చెప్పాలంటే మీ తోబుట్టువులకి కొద్దిగా బాగుండడము, కొంతమందికి బాగుండకపోవడం జరుగుతుంది. ఎందుకంటే గురు ప్రభావం వల్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. కొంతమంది మంచి మంచి ఐడియాలు మీకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ ఐడియాని కార్యరూపం దారుస్తుంటారు. తెలివిగల వారుగా ఉంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా రాణిస్తూ ఉంటారు. తల్లిగారికి బాగుంటుంది. మీకు చక్కగా తల్లిగారికి ఆరోగ్యంగా మీ మీద ప్రేమ ఎక్కుతూ చాలా బాగుంటారు. మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంతానం వలన అదృష్టం కలగబోతుంది. హార్స్ రైడింగ్ కూడా చేయబోతున్నారు. అంటే మీకు అశ్వసంపద, అశ్వాలంటే ఇష్టం అండి మీకు. కొంతమంది ఫోన్ చేస్తుంటారు నాకు కరెక్ట్ అని చెప్పి. అశ్వసంపద ఉండి తీరుతుంది. సంపద అంటే అశ్వ అంటే గుర్రం అంటే ఇష్టపడ్డము, లేకపోతే మనం గుర్రం ఎక్కడం, ఎక్కడైనా బీచ్ల్లోనూ చిన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు గుర్రం ఎక్కడమే జరుగుతుంటాయి, సామాన్యంగా ఉంటాయి. సరే, సప్తమ స్థానంలో రాహు, జనరల్గా మనం ఏమనుకుంటామంటే సప్తమ స్థానంలో రాహు దోషకారకుడు అని చెప్తుంటాం. అంటే పెళ్ళైన తర్వాత రెండో మ్యారేజ్ అవ్వడమనో, పెళ్లి ఆలస్యంగా అవడం చెప్తుంటాం. అది కరెక్టే. కానీ ఆడవాళ్ళ విషయం, లేడీస్కి మాత్రం చెప్తున్నానండి, చక్కగా మంచి సంబంధం కుదురుతుంది, పెళ్ళి అవుతుంది, చక్కటి భర్త వస్తాడు. మ్యారేజ్ అయిన తర్వాత వైవాహిక జీవితము అద్భుతంగా ఉండి మంచి గృహిణిగా, ధర్మాలు తెలిసిన వారుగా మీరు ఉంటారు. మీ జాతకాలు కూడా చూసుకోండి. సప్తమ స్థానం రాహు అంటే దోషమేం కాదు. మంచి భర్త వస్తాడు. కొద్దిగా మగవాళ్ళకైతే ఆలస్య వివాహం జరుగుతుంది, ఆడవాళ్ళకైతే కొద్దిగా ఎర్లీ మ్యారేజ్ జరిగినా కూడా ఆశ్చర్యపోకర్లా. నేను జాతకాలు చూశాను కూడా చెప్తానండి, నా సొంత కవిత్వం ఎప్పుడు కాదు. ఈ జాతకాలు సప్తమ స్థానంలో రాహు ఉంటే ఏంటి జరుగుతుందని ఆ లేడీస్ కూడా చూసా, పరిశోధన చేశాను కాబట్టి చెప్తున్నాను. సప్తమ స్థానంలో రాహు, ద్వితీయ వివాహం, అవన్నీ మిగతా కాంబినేషన్ చూడాలి. సప్తమ రాహు మంచిగా చేస్తాడు. అష్టమ స్థానంలో కుజుడు తప్పండి మీకు. అసలే కుజుడే, శనే తప్పనుకుంటే కుజుడు కూడా మీకు రాజయోగకారకుడు. అంటే నాన్నగారికి ఒంట్లో బాగుంటుందండి. నాన్నగారికి ఆపరేషన్స్ అనో, నాన్నగారికి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనో, సింహరాశి వాళ్ళకి ఫాదర్ మీదే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఇంపాక్ట్. అదే కాకుండా శని ప్రభావం మీ మీద కూడా ఉంటుంది. అంటే మీరు సరిగ్గా చదువుకోలేకపోవడము, అంటే బద్ధకంతో పెరిగిపోవడము, మీ వస్తువులు ఎక్కడ పెట్టి మర్చిపోతూ ఉండడము, వేళపట్ట భోజనాలు చేయలేకపోవడము, ఏదో మీ చిన్న చిన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒక్క చిన్న ప్రాబ్లం మాత్రం శని కుజుల వలనే. కుజుడు కూడా మారిపోతున్నాడు, 11వ తారీఖు మారిపోతున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ యాక్సిడెంట్స్ అవుతాయండి, మీకు జాగ్రత్తగా ఉండండి 10వ తారీఖు వరకు లోపే. అందుకని శని కుజులు నేను చాలాసార్లు చెప్పాను. శనికి సంబంధించిన పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన పూజలు చేసుకోవడం వలన శుభాలు కలుగుతాయి. దశమంలో మీకు భాగ్యస్థానంలో రఘుబుధులు లేరా? బ్రహ్మాండంగా ఉన్నారు. రఘుబుధులు బుధాదిత్యోగంలో ఉన్నారు. అంటే 3 డిగ్రీలు దాటిపోయాడు, అంటే పరమోచ్చ స్థితి దాటిపోయాడు రవి. అయినప్పటికీ రఘుబుధులు బుధాదిత్యోగమే, త్రికోణంలో ఉంటాడు. సరే, అది పక్క పెడదాం అనుకోండి. రఘుబుధుల వలన ఫైనాన్స్ రంగంలో మీరు బాగా సక్సెస్ అవుతారు. డాక్టర్స్గా మీరు వృద్ధి చెందుతారు. డాక్టర్స్ విద్య మీకు వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. అలాగే ఫైనాన్స్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ, బ్యాంకింగ్ రంగ వ్యాపారాలు అద్భుతంగా జరగడానికి అవకాశం ఉంది. విద్య మీకు బాగా వస్తుందండి. అద్భుతమైన విద్యలో మీకు బాగా రాణిస్తారు. మీకు శుక్రుడు 10th హౌస్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. 3వ ఇంటి వాడు, 10వ ఇంటి వాడు, 3, 10 స్థానాల్లో ఉంటే యోగానే ఇస్తాడు. రూల్ శాస్త్రం చెప్తోంది, నా సొంత కవిత్వం కాదు. సో అంటే ఏంటి, దశమ స్థానంలో శుక్రుడు విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. చక్కటి ఉద్యోగంలో సెటిల్ అవుతారు మీరు. అంటే ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థలో కానీ ఉద్యోగాలు మీరు ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగం, కళారంగంలో మంచి సినిమా అవకాశాలు, లేకపోతే టెలివిజన్లో రంగాల్లో అవకాశాలు, సినిమా యాక్టర్గా ఉండే అవకాశాలు, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్స్గా, యాక్టర్స్గా, కళాకారులుగా మీరు ఉంటారండి. వాహన సౌఖ్యము, బంగారాభరణాలు, ఇటువంటి ఒకటే అన్ని తీర్థయాత్రలు,
ఎన్ని బ్రహ్మాండంగా ఫారిన్ కంట్రీస్ ఇవన్నీ బ్రహ్మాండంగా మనకి శుక్రుడు, మీకు శుక్రుడు మంచివాడు కాదు, మంచి బ్రహ్మాండంగా యోగిస్తాడు. దశమంలో ఉన్న భాగ్యంలో ఉన్న యోగించి తీరుతాడు, అది ఖచ్చితం. లాభంలో గురుడు చాలా అండి. 9వ భావంలో రవి బుధులు, 10వ భావంలో శుక్రుడు, 11వ భావంలో గోరుడు. ఏం కావాలి మీకు? ఒక్క శని కుజులే కొద్దిగా ఇబ్బంది పెడతారు. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి, సుఖాలు అనుభవిస్తారు, అదృష్టాన్ని అనుభవిస్తారు. 11వ భావంలో గురుడు రాజయోగాన్ని కలిగిస్తాడు. ముఖ్యంగా వేద పండితులకి, వేదశాస్త్ర విద్యలో ఉన్న వారికి, వేదశాస్త్రంలో ఉన్న పండితులకి మంచి ఆదాయం ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, బంగారం వెండి వ్యాపారాల్లోనూ, మీరు స్టాక్ మార్కెట్ ఏ వ్యాపారాలు ఉన్నా సరే స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు. సో మీకు కళగానే ఉంటారు. కళారంగంలో అంటే కళారంగంలో కళగా ఉంటారు. అసలు కళ అనేది తప్పదు మీకు. చక్కగా శని కుజులు ఒక్కటే, శని కుజ రాహులు మాత్రమే ప్రాబ్లంగా ఉన్నారు. రాహుకు సంబంధించిన అమ్మవారి పూజ చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఈశ్వరుడు మీరు పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. నా పేరు డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను జాతకాలు ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి చేస్తున్నాను. ప్లస్ ప్రొఫెషనల్గా నేను అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజ్లో చేశాను కొత్తగూడెం 2017 వరకు. సరే పక్క పెడదామండి. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరంటే మీరేనవ్వచ్చు, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, అలా మీ ఎవరైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఒకవేళ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎట్లా చెయ్యొచ్చు. కానీ 100%గా పర్ఫెక్ట్గా టైం ఉన్న వాళ్ళకి, మీరు లేని వాళ్ళకి కూడా తేడా కనిపిస్తూనే ఉంటుంది. అంటే దశలు విదశలు వేస్తాం కదా, దాంట్లో తేడా వస్తుంది. సో అది పక్కన పెడితే మీరు మీ జాతకాలు చూపించుకోవాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబరు 7075389589 7075389589 నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇంకోటి ఎవరో కూడా లిఫ్ట్ చేయరండి, ఎక్సెప్ట్ మా మిస్సెస్, మా వైఫ్ తప్ప. నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు ఆవిడే మాట్లాడతారు. సో ఈ విధంగా మేము చేస్తూ ఉంటాం. మీకు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కలవండి, అదే ఫోన్లు చేయండి. అంతేకాకుండా చాలామందికి విదేశాల్లో అయితే చాలామందికి జాతకాలు చెప్పడం కూడా జరుగుతోంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్పించుకోవడము జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏదో అబద్ధాలు చెప్పడము, ఏదో దీనికోసం ఎప్పుడు చెప్పనండి నేను. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడిగా నిజాయితీగా మాట్లాడడం, ట్రస్ట్, నమ్మకం. సో అలా జరుగుతూ ఉంటాయని చెప్తాను తప్ప నిజంగా మేము అందరికీ చెప్పించుకోండి నేను ఎప్పుడు చెప్పను. ఎవరు జాతకాలు చెప్తున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన నేనే చెప్తుంటాను. మొత్తం జాతకం చెప్తానండి. అన్ని మీరు అడిగిన అంశాలు కూడా అన్నీ ఉంటాయి. అందుకే చాలా మందికి ఇష్టం, వాళ్ళందరూ జాతకాలు చెప్పించుకొని ఉంటారు. సరే అది కాకుండా మీరు మీ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి తెలుసుకోవాలనుకున్నా మీరు కాల్ చేయొచ్చు. నాకు ఒక ఫ్రీ టైంలో ఉంటే నేను మీకు అవన్నీ కూడా చెప్తూ ఉంటాను, వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏం చేయాలి? రెమెడీస్ అంటే ఏంటంటే మనం ఏమి చేస్తే మన యొక్క దోషం తగ్గుతుంది. వేలల్లోనూ, లక్షల్లోనూ, కోట్లలోనూ ఏమి ఉండవండి. మనకి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి రెమెడీసే. ముఖ్యంగా 12 రాశుల వారికి శని కుజులే బాగా దోషకారకులు. ప్రతిసారి చెప్తున్నట్టుగానే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, తైలాభిషేకం చేయించుకుంటూ, మందపల్లిలో కానీ, తిరునల్లారు అలా మన ఊళ్ళోనే మనం దూరం వెళ్ళాం. మన ఊళ్ళో కానీ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన మీకు ఆ దోషాలు తగ్గుతూ ఉంటాయి. అవునా? నీలాకృత ఆంజనేయ స్వామి స్తోత్రం అని ఉంటుందండి. నీలాచలుడు ఆయన మీద వచ్చిందనమాట. నీలాచల పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం మీరు యూట్యూబ్లో కొట్టండి. అది కనుక ఎవరైతే ఒక్కసారైనా చేస్తూ ఒక 21 రోజుల పాటు చేస్తూ ఉంటే చదువుల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ, లేకపోతే ఉద్యోగంలోనూ గెలిచి తీరుతారు. అదొకటి. మా గురుగారు, మా మమ్మల్ని, మా తాతయ్యలు చెప్పింది ఏంటంటే, మా పూర్వీక పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఒక 3-4 ఆవాలు తల మీద వేసుకొని వెళ్తే విజయం సాధిస్తారు అని చెప్తుంటారు. నేను అలాగే ఐసీడబ్ల్యూ ఫైనల్ చదువుతూ చేశాను, పాస్ అయ్యాను అనుకోండి, అది పక్కకు పెడదాం. సో ఇలాగా మనం కొన్ని చిన్న రెమెడీస్ ఉంటాయండి. అది చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం
పవర్ఫుల్గా ఉన్నాడు కదండి స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణం చేయించుకోవడం, కళ్యాణాలు అన్ని చోట్ల చేయట్లా. నేను కనుక్కున్నా. ఒక్క మన శ్రీశైలంలో వాళ్ళకి ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. మనకి మంగళవారం పూట మీకు ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్ల అండి మొత్తం దోషాలన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. పవర్ఫుల్ గాడ్ కదండి ఆయన. సుబ్రహ్మణ్యుడు సార్ అంత పవర్ అండి, అంత పవర్గా ఉంటారు కదా ఆయన. అందుకని వల్లి దేవసేన సైతం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించడం వల్ల అద్భుతం ఫలితాలు ఉంటాయి. సరే పక్క పెడితే మనకి 1st తారీఖుని పౌర్ణమి వస్తుంది. వైశాఖ మాస పౌర్ణమి. ఈ రోజు చేసే దానాలు, ధర్మాలు, నీటి జలదానాలు, అంటే జలదానాలు మీకు తెలుసు, జలం, మంచినీరు దానం, చలివేంద్రాలు, బట్టలు, విసినకర్ర, గొడుగు, చెప్పులు ఒక సద్బ్రాహ్మణుడికి ఈ పౌర్ణమి రోజే ఎవరైతే ఇస్తారో వాళ్ళు మంచి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీళ్ళ పెద్దలు, అంటే మీ ముందున్న తాతలు, ముత్తాతలు, పెద్దలు, ఈ తర్వాత వాళ్ళు చక్కటి భోగభాగ్యాలు అనుభవిస్తూ పై లోకాలకు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 5వ తారీఖు కూడా సంకటహర చతుర్థి వస్తుందండి. అప్పుడు కూడా చాలా మంచి రోజు. వినాయకుడిని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.